హాయ్, నేను మీ సుబ్బారావు, గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ అండి. ఈ మార్చ్ 28, 29 అంటే సాటర్డే సండే మనకి తెనాల్లో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ కొత్తపేటలో ఉన్న దాంట్లో ఎక్స్పో చేస్తున్నాము. ఈ ఎక్స్పోలో సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉంటాయి. దీంట్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ జ్యువెలరీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మిస్ చేయదు ఈవెంట్ని. థ్యాంక్ యూ. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో శ్రీరామనవమి వేడుకలు ఈ రోజు ఉదయం నుండి ఎంతో కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి. తెనాలి పట్టణంలోని పలు శ్రీ సీతారాముల మందిరాల వద్ద ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నారు. భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు అంతటి స్థాయిలో, భద్రాచలం స్థాయిలో ఇక్కడ జరుగుతుండటం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా తెనాలిలోని పలు రామ మందిరాల వద్ద శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తా ఉన్నారు. తెనాలి హనుమాన్ చౌక్ లో ఉన్నటువంటి శ్రీ సీతారామ మందిరం వద్ద ఉదయం నుండి పండుగ వాతావరణంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం బోస్ రోడ్డు ప్రాంగణంలో ఉన్న బోస్ రోడ్డు ప్రాంతంలో హనుమాన్ చౌక్ వద్ద మొత్తం చలువ పందిళ్లు ఏర్పాటు చేసి శ్రీ సీతారామ మందిరం వద్ద ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా అయితే నిర్వహించారు. ఉదయం నుండి కూడా సాంప్రదాయబద్ధంగా ఎంతో చక్కగా కూడా స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా కూడా వీక్షించారు. పెద్ద ఎత్తున చలువ పందులు ఏర్పాటు చేశారు. అనేక మంది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ కార్యక్రమానికి హాజరై శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అయితే తిలకించారు. అదేవిధంగా పట్టణంలో ప్రధానమైనటువంటి గాడిబావి సెంటర్లో ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం వద్ద కూడా ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా అయితే నిర్వహించారు. ఆ ప్రాంతం మొత్తంగా కూడా మెయిన్ రోడ్డు వరకు కూడా చలువ పందిళ్లు ఏర్పాటు చేసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. గాడిబావి సెంటర్లో ఉన్నటువంటి కోదండరామస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందిగా కూడా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం ఈ రెండు ప్రాంతాల్లో ఇటు మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, అట్లాగే బోస్ రోడ్డు హనుమాన్ చౌక్ లో ఉన్నటువంటి శ్రీ సీతారామ మందిరం వద్ద పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అట్లాగే పలు చోట్ల అనేక చోట్ల కూడా ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి శ్రీ సీతారామ స్వామి వార్లను ప్రతిష్ఠించి, విగ్రహాలను ప్రతిష్ఠించి కళ్యాణ మహోత్సవాన్ని అయితే నిర్వహించారు. ఉదయం నుండి కూడా పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులందరూ అక్కడికి వెళ్లి స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా వీక్షించారు. చాలా చోట్ల కూడా భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు కూడా చేపట్టారు. చలువ పందులు ఏర్పాటు చేశారు. ఈ బోస్ రోడ్డు ప్రాంతం మొత్తంగా కూడా చాలా సుందర వాతావరణం అయితే నెలకొంది. తిరునాళ్ల సందడి అయితే ఇక్కడ నెలకొంది. మొత్తంగా ఎక్కడికక్కడ తిరునాళ్ల సందర్భంగా కూడా ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ ఉత్సవాలకి ఏదైతే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన ప్రజలందరూ కూడా తిరునాళ్లను కూడా వీక్షించుకొని వెళ్తా ఉన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా శ్రీ సీతారామ వారి కళ్యాణ మహోత్సవం తెనాలిలో జరిగింది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. రాజా రామచంద్ర భగవానికి జై, సీతారాయికి, పవనసుత హనుమానికి, సీతానాయక గోవింద. రాజా రామచంద్ర భగవానికి, సీతారాయికి గోవింద, సీతానాయక గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద. చేతిలో పుష్పాలను అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం నాసీభూత నమస్తే భవతాన్ లోకైకదీపాన్ పురాం శ్రీమన్మందగడాక్షలభ్యభి భవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీంద్రసుజాం విద్యాకుండప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీరలక్ష్మీశ్చ ప్రసన్నామవసర్వదాయ నమః స్వాహాయ నమః స్వాహాయ నమః ధన్యాయ నమః హిరణ్మయే నమః లక్ష్మీయే నమః. మాంగళ్యదేవతాభ్యో నమో నమః. నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఓం నమస్కారామి శ్రీమన్రమారమణ గోవింద హరి. రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి, పవనసుత హనుమానికి, లక్ష్మీరమణ గోవింద గోవింద. సూత్రము
అంటే మంగళములు కలిగించున్నటువంటిది అని అర్థం. మంగళములు అంటే ఎవరికి కలుగుతాయి, ఎవరు కలుగజేస్తారు? ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం నిలబడుతుందో, ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకాలు నిలబడతాయో అటువంటి సర్వమంగళాదేవి అయినటువంటి సీతామహాలక్ష్మీదేవి మరుక్షణంలో కాసేపట్లో అమ్మవారు సూత్రధారణ కావిస్తూ ఉన్నారు. అమ్మవారు సూత్రధారణ చేయడం ద్వారా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, సర్వార్థాలు అమ్మవారు అనుగ్రహిస్తారు అని, సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే, సమస్త శక్తి సమన్వితమైనటువంటి అమ్మవారు శక్తి సమానమైనటువంటి సూత్రాన్ని ధరించడం ద్వారా భయేభ్యస్త్రాహినో దేవి, ఎటువంటి భయమైనా సరే పోతుంది అని మహాలక్ష్మీ నమోస్తుతే, లక్ష్మీప్రదమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అన్నారు సూత్రధారణ చూడటం ద్వారా. అటువంటి గొప్పదైనటువంటి మాంగళ్య సూత్రధారణ మరుక్షణంలో అమ్మవారు గావిస్తూ ఉన్నారు. మనందరం నమస్కారం చేస్తుందాం. రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి, పవనసుత హనుమానికి గట్టిగా గోవింద గోవింద గోవింద. శుభస్థమైన శుభ మంగళాలు ఆ మంక్షణ హేతున ప్రేషిత. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాక్షరాష్టంధారగతాం ధ్రువం ధ్రువేణ హర్షా. అయం చ బ్రహ్మణస్పతి అయం మహోత్తస్తు ఏతత్మహోత్తకాలే సూర్యాదినా నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం మహోత్తస్తు మహోత్తస్తు మహోత్తకాలే నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. భక్తులందరికీ ఒకసారి చేయి కొద్దిగా కిందకు వచ్చి ముత్యాలందరికీ చూపించండి. గోవింద గోవింద రాజా రామచంద్ర భగవానికి. ఓం ప్రజామేకా హస్తమృధ్యత. ఒక ప్రదక్షిణ చేసి భక్తులందరికీ చూపించండి. హిమశ్రీ గారు లండన్ ముఖ్యాలోచనలో సహకరించారు. వేమూరి పూర్ణచంద్రరావు గారు, అన్నపూర్ణ దంపతులు విజయవాడ, వేమూరి కిరణ్ గారు చంద్రిక యుఎస్ఏ, కుమారి భాస్కర్ రంగనాయక్ గారు, బుర్రా పని కల్లా చంద్రశేఖర్ వారికి సమర్పించిన దాతలు. ప్రమోద